హలో ఎవ్రీవన్, ఇదైతే హనుమాన్ జయంతి రోజు అండి. మార్నింగ్ లేచి పూజ అయితే చేసుకున్నాం. ఇంట్లో కొంచెం ఫీవర్ ఉంది, అందుకని వాయిస్ అట్లా ఉందండి. ఇంటి ముందు తులసి చెట్టు దగ్గర అయితే ముగ్గురు అయితే పెట్టేసుకుని పసుపు కుంకాలు తీసుకున్నాము. గుడికి అయితే వెళ్దామని రెడీ అయ్యామండి. పిల్లలు, నేను, మా అత్తయ్య గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు గుడిలో పూజ ఎప్పుడు స్టార్ట్ అయిపోయింది. మేమైతే కొంచెం లేట్ అయింది. అందరు ఎప్పుడు వచ్చేసారు గుడి దగ్గరికి. మాకు కొంచెం లేట్ అయ్యి మేము లేటుగా అయితే వెళ్తున్నాము. ఇంటి దగ్గర నుంచి ఇప్పుడే బయలుదేరాము గుడి దగ్గరికి. కొంచెం దూరంలో వెళ్తుంది గుడి, నడుచుకుంటూ వెళ్తున్నాం. ఎండ అయితే బాగుంది, కాలు అంటుకుపోతున్నాయి మాకైతే. మా పిల్లలు అయితే గుడిలో కానుక వేయడం కోసం చేంజ్ తీసుకొస్తామని వెళ్తున్నారు. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దండి. చూస్తున్నారు, లైక్ చేయకుండా వెళ్తున్నారు. సపోర్ట్ చేయాలి కదా కొత్త వాళ్ళని కూడా. ఇక్కడైతే ఒంటి ఉందండి. ఒంటికి అభిషేకం చేపిస్తున్నారు. మా ఆడపడుచు అయితే కొబ్బరికాయ కొడదామని వెళ్ళింది. కొబ్బరికాయలు కొడుతున్నారు మా చిన్న అత్తయ్య, మా ఆడపడుచు. తీసా ఇక్కడైతే నేను కొబ్బరికాయ కొట్టేశానండి. ఎక్కువసేపు ఉండలేకపోయాను గుడి దగ్గర, అందుకని కొబ్బరికాయలు కొట్టేసి వెళ్ళిపోదామని. హనుమాన్ జయంతి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా సెలబ్రేట్ చేసుకుంటారు. మా ఊర్లో అయితే పెద్ద అభియాంజనేయ స్వామి విగ్రహం కట్టించారు, అక్కడ చేశారండి. నైట్ తిరునాళ్ళలాగా చేస్తున్నారు. కోలాటాలు అవి, భోజనాలు అవి కూడా ఉన్నాయంట. చాలామంది అయితే వచ్చారు. అభిషేకాలు వినాయకుడికి అయిపోయినాయి, ఆంజనేయ చిన్న విగ్రహానికి అయిపోయినాయి. ఇప్పుడు లాస్ట్లో ఒంటికి అయితే చేపిస్తున్నారు. మొత్తం అయిపోయేటప్పటికి మధ్యాహ్నం 2 or 3 అయిద్దండి. అందుకని అంతవరకు ఉండలేక ఏమైతే కొబ్బరికాయలు కొట్టేసుకొని మా పూజ చేసుకొని వెళ్ళిపోదామని కొబ్బరికాయలు అయితే కొట్టేశాము. గుడి లోపల ఖాళీ లేదు, బయట వరకు అయితే జనం అయితే ఉన్నారు. చాలా మంది అయితే వచ్చారు. పక్క ఊర్ల నుంచి కూడా వచ్చారండి మా గుడి దగ్గరికి. మా ఊర్లో భోజనాలు చాలా ఫేమస్ అనమాట. ఇప్పుడైతే ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చిన ఇంకా వంట చూసుకుంటున్నాను. వంట అయిపోయిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ రెడీ అయ్యి గుడి దగ్గరికి అయితే వెళ్ళాలి. ఈవినింగ్ అయితే డ్రెస్ ఇది అనమాట నాది. గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు నైట్ అయితే ఇవన్నీ అన్నీ వచ్చేసింది. బొమ్మలు, ఫ్లవర్ బాజులు, చైన్స్ చాలా వచ్చినాయి ఈసారి. భోజనాల దగ్గర చూడండి ఎంత రష్ ఉందో, ఎంత క్రౌడ్ ఉందో. అసలు చాలా మంది అయితే వచ్చారు. పక్క ఊర్ల నుంచి కూడా వస్తారు మాకు. మా భోజనాలు చాలా ఫేమస్. చాలా క్రౌడ్ ఉంది. మాకే చాలా లేటుగా అందింది. లాస్ట్కి ఎట్లాగో అందింది, తినేస్తున్నాం మేము. ఆ బెలూన్స్ దగ్గరికి అయితే మా పిల్లలు వెళ్దామని గొడవ చేస్తున్నారు. తిన్నాక వెళ్దాంలే అని చెప్తున్నాము. క్రౌడ్ అయితే చాలా క్రౌడ్ ఉందండి. చాలా మంది అయితే వచ్చారు. ఈ సంవత్సరం అయితే ప్రతి సంవత్సరం చేస్తారు. తర్వాత అయితే చైన్స్ దగ్గరికి అయితే వచ్చాము. ఇయర్ రింగ్స్, చెవులు అయితే చాలా బాగున్నాయి. ఆ నెక్ చైన్స్ కూడా చాలా బాగున్నాయి. నేనైతే ఏం తీసుకోలేదు ఈసారి. తర్వాత అయితే నాటకం దగ్గరికి వెళ్ళామండి. మా ఊర్లో ఫేమస్ నాటకం బ్రహ్మంగారు నాటకం అనేది. నేనైతే ఎక్కడా చూడలేదు, మా ఊర్లో చూశాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. చివరికైతే మా చిన్నమ్మాయి మాస్క్ అయితే తీసుకుంది. నమస్తే అండి, ఉంటాను, బాయ్.